ప్రేమాత్మ స్వరూపులకు స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము అనే అంశం మీద చాలా విషయాలు మనము తెలుసుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము ఇంకొన్ని విషయాలు ఆరోగ్యం గురించి తెలుసుకుందాము. ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలను మరొకసారి గుర్తు చేస్తాను. పరిపూర్ణ ఆరోగ్యానికి 10 సూత్రాలు. పరిపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి? సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి? మరి సంపూర్ణ ఆరోగ్యానికి, పరిపూర్ణ ఆరోగ్యానికి ఇచ్చినటువంటి నిర్వచనము, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిర్వచనము, ఏ మనిషి అయితే శారీరకంగా, మానసికంగా, తత్వరీత్యా, ఆధ్యాత్మికంగా ఫిట్ అవుతారో వారే ఆరోగ్యవంతులు అని చెప్పడం జరిగింది. శారీరక ఆరోగ్యానికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, నాడీ వ్యవస్థల గురించి తెలుసుకున్నాము. నాడీ వ్యవస్థలో తల మరియు వెన్నుబాము చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తల మరియు వెన్నుబాము మీద ఉన్నటువంటి నాడులు, నర్వ్స్, జంక్షన్స్, అక్కడ గ్లాండ్స్, మరి పైనుంచి కింది వరకు 7 గ్లాండ్స్ ఉంటాయి. పైన తల నుంచి కింది భాగం వరకు, వెన్నుబాము కింది భాగం వరకు ఉన్నటువంటి గ్లాండ్స్ మరొకసారి చెప్తాను. కింది అడుగు భాగంలో ఉన్నటువంటి గ్లాండు, వెన్నుబాము చివర కింది అడుగు భాగంలో ఉండేటువంటి గ్లాండు సెక్సువల్ గ్లాండ్, మూలాధార చక్రము, అన్నమయ కోశము పైన ఉన్నటువంటి గ్లాండు, ఎడ్రినల్ గ్లాండ్, స్వాదిష్టాన చక్రము, ప్రాణమయ కోశము, ఇంకా దానిపైన ఉన్నటువంటి గ్లాండు మణిపూరక చక్రము మరియు మనోమయ కోశము, ప్యాంక్రియాస్ గ్లాండ్, దానిపైన ఉన్నటువంటి గ్లాండు థైమస్ గ్లాండ్, హృదయ చక్రము, విజ్ఞానమయ కోశము, ఇంకా దానిపైన ఉన్నటువంటి గ్లాండు విశుద్ధ చక్రము, థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్, ఆనందమయ కోశము. మరి తలలో 2 గ్లాండ్స్, ఒకటి పిట్యూటరీ గ్లాండ్, దాన్నే చిత్తము, ఆజ్ఞా చక్రము, చిత్తమయ కోశము. మరి అదేవిధంగా తల పై భాగముల సహస్రారం, ఆత్మమయ కోశము, పినియల్ గ్లాండ్. ఈ విధంగా ఈ గ్లాండ్స్ యొక్క పనితీరు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి
పరిపూర్ణ ఆరోగ్యానికి 10 సూత్రాలలో పరిశుభ్రత, వ్యాయామము, ఆహారము కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఆహారంలో మరి మనము చెప్పుకున్నట్లుగా సాత్విక ఆహారము గత వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు డివైన్ ఫుడ్ అంటే ఏమిటి అనే అంశంపై కొంత వివరణ తెలుసుకుందాము. డివైన్ ఫుడ్ ఇది చాలా కీలకమైనటువంటి అంశము. డివైన్ ఫుడ్ అనేది అది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఫుడ్కి మరి డివినిటీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, సంబంధం ఏంటి, డివైన్ ఫుడ్ అంటే ఏమిటి, డివైన్ ఫుడ్ వలన లాభం ఏంటి, డివైన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఈ అంశాలపైన మనము తెలుసుకుందాము. ఒకసారి మనము ఈ సృష్టి ఆవిర్భావ క్రమమును తెలుసుకుందాము. సృష్టి ఆవిర్భావ క్రమమును మనం చూసినట్లయితే మరి ఈ విశ్వము, ఈ విశ్వశక్తి, ఆ విశ్వశక్తి నుంచి ఆవిర్భవించిన ఈ సృష్టి, నేచర్, తర్వాత వృక్షాలు, జంతువులు, మానవులు, ఈ క్రమాన్ని మనము శాస్త్రీయంగా తెలుసుకుంటే మరి ముందుగా విశ్వశక్తి అంటే దైవశక్తి, అదే ప్రాణశక్తి, దైవశక్తి, విశ్వశక్తి, ప్రాణశక్తి. మరి దాని నుంచి జ్ఞానము నుంచి ఈ సృష్టి, నేచర్, భూ, జల, వెలుగు, వాయువు, ఆకాశములు, తర్వాత భూమి మీద వృక్షజాతి, తర్వాత జంతు జాతి, జంతువులలో ఉన్నతంగా ఉన్న మానవ జాతి. ఈ సృష్టి క్రమములో మరి ప్రతిదాన్ని మనం పరిశీలిస్తే ఈ దైవశక్తి నుంచి కనబడుతున్న ప్రతిది కూడా మనకు ఏర్పడింది. దైవశక్తి, విశ్వశక్తి, తర్వాత జ్ఞానము తర్వాత మరి ఈ ప్రకృతి, ఈ సృష్టి అంతా ఏర్పడ్డాయి. అందుకనే మరి మనము తీసుకునేటువంటి ఆహారము మరి ఆ దైవశక్తితోటి ముడిపడి ఉన్నదనే విషయము మనము ప్రథమంగా తెలుసుకోవాలి. ఆ శక్తి నుంచే కనబడేటువంటి ఈ పదార్థాలు ఏర్పడ్డాయి. శక్తి మరియు పదార్థము. శక్తి కంటికి కనబడదు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. పదార్థము కంటికి కనబడుతుంది, పదార్థానికి ఆకారం ఉంటుంది.
ఆ శక్తికి ఆకారము ఉండదు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే శక్తి భగవంతుని యొక్క రూపాంతరం. భగవంతుని దగ్గర నుంచి వచ్చిందే ఆ శక్తి. ఆ శక్తి నుంచి మరి పదార్థము ఏర్పడ్డది. శాస్త్రీయంగా మనము ఆలోచన చేస్తే శక్తి ఘనీభవించుకుంటూ వెళ్తే పదార్థం ఏర్పడుతుంది. పదార్థాన్ని విచ్ఛిన్నము చేస్తే శక్తి వస్తుంది. మరి పైనుంచి కింది వరకు మనము ఈ విశ్వాన్ని గమనిస్తే ముందుగా విశ్వశక్తి, విశ్వశక్తి, దైవశక్తి, ఆ ప్రాణశక్తి నుంచి దేవుని యొక్క సంకల్పం, దేవుని శక్తి ద్వారా దేవుని సంకల్పము, తర్వాత పంచభూతాలు, ఈ సృష్టి అంతా ఏర్పడింది. అయితే మరి మానవుడికి కావలసినటువంటి ఆహారం ఏంటో చూద్దాం. మరి దైవశక్తి నుంచి ఇవన్నీ ఏర్పడ్డాయి. మరి ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి భూ, జల, వెలుగు, వాయువు, ఆకాశములకు ఉన్నటువంటి శక్తిని దాన్ని జడ చైతన్యము అంటారు. ఆ జడ చైతన్యమే వృక్షాలలో, భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు, భూమి, నీరు, వెలుగు, వాయువులు, ఆకాశము, ఈ ఐదిటిని, ఈ జడ చైతన్యాన్ని ఆలంబనగా చేసుకొని భూమి మీద వృక్షాలు ఆవిర్భవించాయి. ఆ జడ చైతన్యమే ఈ వృక్షాలలో జీవాన్ని పోశాయి, జీవ చైతన్యంగా మారాయి. వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది. మరి ఆ వృక్ష జాతి నుంచి, ఆ జీవ చైతన్యం నుంచి అది రూపాంతరము చెందడం ద్వారా జంతు జాతి, జంతువులకు చైతన్యం వచ్చింది. వృక్షాలు కదలవు, స్థిరంగా ఉంటాయి. కానీ వృక్షాలలో ఉన్నటువంటి జీవ చైతన్యాన్ని ఆలంబనగా చేసుకొని జంతువులు మరికొంత చైతన్యాన్ని పెంచుకొని అది స్థిరంగా ఉండకుండా మరి కదులుతూ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి. అందుకనే మరి వాటికి కదిలేటువంటి శక్తి, దాన్నే మనము ఇంద్రియ శక్తి అని అంటాం. అవయవ శక్తి, అవయవాలు ఉన్నాయి కావున అవయవాలకు వచ్చేటువంటి శక్తి, దానినే ఇంద్రియ శక్తి అని అంటాము. తర్వాత మరి మానవులలో చూసుకుంటే మానవులకి మనోశక్తి, బుద్ధి శక్తి, మనో చైతన్యము, బుద్ధి చైతన్యము వచ్చాయి. సో పైనుంచి మరొకసారి కిందికి చూసుకుంటే మరి భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శుద్ధ చైతన్యము
నుంచి మరి శక్తి, ఆ శక్తి ద్వారా పదార్థము, ప్రకృతి, తరువాత ప్రకృతిలో జడ చైతన్యము, వృక్షాలలో జీవ చైతన్యము, జంతువులలో ఇంద్రియ చైతన్యము, మానవులలో మనో చైతన్యము. ఒకసారి చైతన్యాలని మరొకసారి పైనుంచి కింది వరకు చెప్తాను. పరిశుద్ధమైన శుద్ధ చైతన్యము, శక్తి, జడ చైతన్యము, జీవ చైతన్యము, ఇంద్రియ చైతన్యము, మనోబుద్ధుల చైతన్యము. మరి మానవుడు ఎక్కడున్నాడు? మనోబుద్ధుల చైతన్యంలో ఉన్నాడు. మరి ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చాయి అని ఈ క్రమాన్ని చూస్తే మనకు ఈ సృష్టి క్రమంలో మనకు అర్థమవుతాయి. అయితే మానవుడికి కావాల్సినటువంటి ఆహారము మరి ఏంటి? స్వచ్ఛమైనటువంటి ఆహారములో మరి చైతన్యం ఉంటుంది. మరి మానవుడు భుజించేటువంటి ఆహారము, మానవుడు తీసుకునేటువంటి ఆహారంలో మరి జీవ చైతన్యము, జీవశక్తి వస్తుంది. మనము భుజించేటువంటి వృక్షాల ద్వారా వచ్చేటువంటి పండ్లు, ఫలములు, ఆకుకూరలు, కూరగాయల వలన మరి జీవశక్తి వస్తుంది. ఈ జీవశక్తి మరి శరీరంలో ప్రవహించి శక్తినిస్తూ ఉంటుంది. సో మనం తీసుకునేటువంటి ఆహారము మరి జీవశక్తి ద్వారా మనకు కావలసినటువంటి మన అవయవాలు పనిచేయడానికి కావలసిన శక్తి, మానవుడిలో ఉన్నటువంటి పంచకర్మేంద్రియాలు కానీ, సెన్సరీ సిస్టమ్, జ్ఞానాన్ని సముపార్జించేటువంటి 5 సెన్సరీ ఆర్గాన్స్ కానీ, మిగతా వ్యవస్థలకు మరి అందించబడేటువంటి ఆ శక్తి జీవశక్తి. సో జీవశక్తి అనేది మరి పరిశుద్ధ చైతన్యము నుంచి తయారైనటువంటిది. కావున మానవుడికి కావలసినటువంటి అసలైనటువంటి ఆహారము మరి జీవశక్తి కంటే స్వచ్ఛంగా ఉండేటువంటి ఆ ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తిలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ శుద్ధ చైతన్యము ఉంటుంది. కావున మరి ఆ క్రమములో వచ్చినటువంటి జీవశక్తిని ఆలంబన చేసుకొని మనం ఆహారం గురించి మరి పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు అనే చెప్పుకుంటున్నాం. కానీ మానవుడికి కావలసినటువంటి అసలైన ఆహారము మరి మనో చైతన్యము, బుద్ధి చైతన్యము. మనోబుద్ధుల చైతన్యము మరి ఏ విధంగా ఉండాలి? మనోబుద్ధుల చైతన్యము పరిశుద్ధంగా శుద్ధ చైతన్యం వైపు నడవాలి. సో శుద్ధ చైతన్యం వైపు మళ్ళాలి అన్నప్పుడు మరి మనము ఈ జీవ చైతన్యాన్ని
జీవులను ఆధారంగా చేసుకునేటువంటి ఆహారం ద్వారా మరి మనకు వచ్చేటువంటి శక్తి ఒక రకంగా అది పరిమితముగానే ఉంటుంది. కానీ మరి దైవ శక్తి అపరిమితంగా ఉంటుంది, అది శుద్ధంగా ఉంటుంది. అందుకే మానవుడికి కావాల్సిన ఆహారము డివైన్ డైట్, మనోబుద్ధుల చైతన్యాన్ని కలిగించేటువంటి ఆహారము కావాలి. మరి అది ఎలా వస్తుంది? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ దైవశక్తి మరి నేరుగా మానవుడి లోపల ప్రవహించాలి. అప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారము శాతము చాలా తగ్గిపోతుంది. ఎప్పుడు చురుకుగా ఉండగలగాలి, యాక్టివ్గా ఉండగలగాలి. మరి మానసిక ఆందోళనలు, మానసిక ఒత్తిడుల వలన మరి మనం భుజించే ఆహారం కూడా ఎక్కువగా తీసుకోవడం వలన, బ్యాలెన్స్గా లేకపోవడం వలన మానవుడికి రుగ్మతలు వస్తూ ఉన్నాయి. తీసుకునే ఆహారము ప్రతిదీ కూడా మరి ఆ దైవశక్తి నుంచి వచ్చినటువంటిదే కావున మరి పవిత్రంగా ఆహారాన్ని ఉంచుకోవాలి. తినే ప్రతి పదార్థం కూడా అది ఆ దేవుని యొక్క ప్రసాదమే అనేటువంటి భావంతో తీసుకోవాలి. తినే ఆహారము మరి లోపలికి వెళుతుంది, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అది చాలా ముఖ్యమైనది. లోపలికి తీసుకునేటువంటి ఆహారము ద్వారా జీవశక్తి వస్తుంది, కానీ మన హృదయ ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడు ఆ జీవశక్తి కూడా పవిత్రంగా మారుతుంది. హృదయ ఆలోచనలు చాలా ముఖ్యం. నోటి నుంచి బయటికి వస్తున్నటువంటి మాట నీ హృదయ తలంపుల నుంచి, మానసిక తలంపుల నుంచి బయటికి వస్తాయి. అందుకే తింటున్నటువంటి ఆహారము, నోటి ద్వారా భుజించేటువంటి ఆహారము మరి జీవన చర్యలలో కిందికి వెళ్ళిపోతుంది, కానీ మన హృదయంలో నుంచి, మనసులో నుంచి బయటికి వచ్చేటువంటి ఆ మాటలు అవి చాలా పవిత్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. దైవాహారం అంటే మన తలంపులను పవిత్రంగా చేయాలి. డివైన్ డైట్, డివైన్ ఫుడ్ మనము మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విధంగా పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ 6 భాగాలను కూడా మనము 3 భాగాలుగా మారిస్తే ఇంకా కొంత సులభం అవుతుంది. ఈ వృక్షజాతి నుంచి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆహారాన్ని మనము 3 భాగాలుగా చేస్తే అది గ్లూకోజు, మరి క్లోరోఫిల్ మరియు ఫ్యాట్స్ ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. దాన్ని డివైన్ ఫుడ్ ట్రయాంగిల్, డివైన్ డైట్ ట్రయాంగిల్ అంటాము. గ్లూకోజు, క్లోరోఫిల్ మరియు ఫ్యాట్స్
మనం తీసుకుంటున్నటువంటి ఈ ఆహారంలో గ్లూకోజ్ ఉండాలి, క్లోరోఫిల్ ఉండాలి, తర్వాత ఫ్యాట్స్ ఉండాలి. నిజంగా చెప్తే వాస్తవంగా ఈ ఆహార పదార్థాలే అన్నిట్లో ఉన్నాయి. మనం బ్యాలెన్స్గా తీసుకోవడానికి కొంత జ్ఞానము, వివేచన కావాలి. గ్లూకోజ్ అంటే పిండి పదార్థాలు, బియ్యము కానీ, గోధుమలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, మొక్కజొన్నలు కానీ, పండ్లు కానీ, కాయలు కానీ, వీటన్నిటిలో గ్లూకోజే ఉంటుంది. మరి గ్లూకోజ్ దాదాపుగా మనం ఒక ట్రయాంగిల్లో ఆలోచన చేసినప్పుడు 33% డ్రై వెయిట్స్, నీటి శాతం లేకుండా చూసినప్పుడు 33% ఆహారము ఈ గ్లూకోజ్ ద్వారా రావాలి. తర్వాత క్లోరోఫిల్ అంటే పచ్చదనం, గ్రీనరీ అనేది ఎట్లా మొదలవుతుంది? గ్రీనరీ అనేది అది జీవ చైతన్యం అంటే ఏ గింజనైనా మనము నీటిలో నానబెట్టి దానిని మనము ఉష్ణోగ్రతకి గురి చేసినప్పుడు దాని ద్వారా జీవ చైతన్యము తయారయ్యి మొలక మాదిరిగా, లేత ఆకుల మాదిరిగా మనకు బయటకు వస్తుంది. అదే జీవ చైతన్యము, అదే క్లోరోఫిల్, అదే స్ప్రౌట్స్, అదే మాంసకృత్తులు. సో గింజ ధాన్యాలు మరి మొలక వేసినప్పుడు మనకు వచ్చేటువంటి ఆ మొలకలో, ఆ లేత ఆకులలో ఉండేటువంటి ఆ చైతన్యమే మాంసకృత్తులు కణ నిర్మాణానికి ఉపయోగపడతాయి. కణములు చనిపోతే కొత్త కణాలను తయారు చేయడానికి మాంసకృత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే క్లోరోఫిల్, స్ప్రౌట్స్, మొలకలు, ఆకులు మరి అవి మనకు బయట పచ్చగా కనపడతాయి. శరీరంలోకి వెళ్ళినప్పుడు అవి ఎర్ర రక్త కణాలని, ఎరుపుదనాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకనే ఆకులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తర్వాత మరి మూడవ ఆహారము క్రొవ్వు పదార్థాలు అంటే నూనె గింజలు. ఈ నూనె గింజలు అనేది మరి కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు, అవిసెలు, పండ్ల లోపల ఉండేటువంటి గింజలన్నీ, కాయల లోపల ఉన్నటువంటి గింజలన్నీ నూనెతోటి కూడి ఉంటాయి. కావున ఆ గింజలను మనము మరి నూనె పదార్థాలుగా, శరీరంలో లూబ్రికేషన్ చేయడానికి ఉపయోగపడేటువంటి పదార్థాలుగా మనము తీసుకోవాలి. అందుకే సృష్టి క్రమంలో మరి మానవుడికి కావలసిన ఆహారము విత్తనములిచ్చు ఫలములు మరియు ఆకులు. ఇవే నిజమైనటువంటి మానవుడు వేల సంవత్సరాల క్రితము తీసుకున్నటువంటి ఆహారము. అదే దైవాహారము, అదే డివైన్ ఫుడ్. మరి ఆ ఫుడ్ను మనము ఈ సృష్టిలో మరి ఉన్నటువంటి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షజాతి నుంచి వచ్చినటువంటి మానవుడికి కావాల్సినటువంటి ఆహారము, ఆ ఆహారాన్ని మనము తీసుకోవాలి. దానినే మనము
డివైన్ ఫుడ్ అని అంటాము. ఆ ఫుడ్ ద్వారా మరి మనకి ఆరోగ్యము సిద్ధించడము, మరి దాని ద్వారా వచ్చేటువంటి శక్తి కొంతవరకు చైతన్యాన్ని కలిగిస్తుంది. కానీ దానికి తోడు మరి మనము జ్ఞానాన్ని విస్తరించుకొని పరిశుద్ధ చైతన్యము వైపు మనము వెళ్ళాలి. మానవుడు మరి ఉత్తమమైనటువంటి జీవజాతి, జీవ చైతన్యంలోనే కాకుండా మరి పరిశుద్ధ చైతన్యంకి వెళ్ళగలిగేటువంటి అవకాశము ఉన్నది ఒక మానవ జాతికే. కావున మరి డివైన్ డైట్ అంటే, డివైన్ ఫుడ్ అంటే మనము తీసుకున్నటువంటి ప్రతి ఆహారం కూడా మరి డివినిటీ నుంచి, దైవం నుంచే వచ్చింది. కావున అవసరమైనంత మేరకు మరి పదార్థం ద్వారా శక్తిని తీసుకోవాలి. కానీ ఆ పదార్థం కూడా మరి ఆ దైవం నుంచి వచ్చినటువంటి పదార్థాన్ని మరి దైవం మాదిరిగా భావించి ఆ దైవపు ఆలోచనల వైపు, ఆ శుద్ధ చైతన్యమును పూరించుకొని మరి సంపూర్ణ ఆరోగ్యవంతులము కావాలి. పరిపూర్ణ ఆరోగ్యవంతులము కావాలి అన్నప్పుడు మరి జ్ఞానము తప్పనిసరి. జ్ఞానము ద్వారానే ఆరోగ్యం వస్తుంది. ఆహారము ఏమి తీసుకోవాలనేది కూడా జ్ఞానము ద్వారానే తెలుస్తుంది. కావున జ్ఞానమే ప్రాణము, జ్ఞానమే శక్తి, జ్ఞానమే ఆరోగ్యము, జ్ఞానమే పరిపూర్ణత. పరిపూర్ణత వైపు వెళ్ళాలి అంటే జ్ఞానము కావాలి. కావున ఈ డివైన్ ఫుడ్ ట్రయాంగిల్, గ్లూకోజ్, క్లోరోఫిల్, ఫ్యాట్స్ ఈ 3 సమపాలలో ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి అంతా దైవశక్తి నుంచి వచ్చినటువంటిదే. కావున మరి దైవ ప్రసాదముగా భావించాలి. గ్లూకోజ్ అంటే పిండి పదార్థాలు. మరి అన్నీ తీపిగా ఉండేటువంటి ఏ పదార్థమైనా అది గ్లూకోజే అని చెప్పుకోవాలి. క్లోరోఫిల్ అంటే ఆకులు, మొలకలు, ఇంకా పప్పు దినుసులు కూడా మరి మాంసకృత్తులు. తర్వాత క్లోరోఫిల్స్ అంటే నూనె గింజలు, నూనె పదార్థాలు. నేరుగా తీసుకోకుండా ఆ గింజలను పొడులుగా చేసుకొని తింటూ ఉంటారు. సో ఈ డివైన్ ఫుడ్ అనేది మరి దానికి మూలము దైవశక్తే, దైవమే. కావున దైవభావంతో ఫుడ్ తీసుకోవడమే అసలైనటువంటి డివైన్ ఫుడ్. సో ఈ విధంగా సాత్విక ఆహారము, డివైన్ ఫుడ్ను మనము పవిత్ర భావనతోటి తీసుకొని, పవిత్ర ఆలోచనలతోటి పరిశుద్ధ చైతన్యము వైపు పయనించడానికి, పరిపూర్ణ ఆరోగ్యులు కావడానికి తమ వంతు కృషి చేస్తూ ఆరోగ్యాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా.